అమ్మా అమ్మా రామ్మా సిరి. అమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా, వచ్చి కూర్చో. వదినా బాగున్నావా? బాగున్నా వీణా, వచ్చి కూర్చో. అన్నీ రాలేదేంటి వదినా? అన్నయ్య పని మీద బయటికెళ్లారు వీణా. అవునా? ఇదిగోండమ్మా జ్యూస్ తీసుకోండి. నాకు తీసుకోమ్మా. తీసుకోమన్నానా? వద్దండి, నేను తాగిపిస్తాను రా. సరే అండి తాగు. సరే నువ్వే తాగు. ఇంక చాలా అత్తయ్య గారు. అలా అనకూడదు, తాగాలి మరి. చాలండి. తాగమ్మా. మా అత్తగారి ఇంట్లో అయితే ఎప్పుడూ అలాగే ఉంటది. ఇద్దరు ఇవి తినండి. అమ్మా తీసుకోమ్మా, ఏం పర్వాలేదు. తీసుకోమ్మా, ఒకటి తీసుకోవద్దునా? తీసుకోమ్మా. నువ్వు తీసుకోవేనా? నాకు వద్దు అత్తయ్య నువ్వు గారు. అలాగే అంటావు. నేను తర్వాత తీసుకుంటావా లేదా? తింటానండి. తీసుకోమ్మా నాకు వద్దు వేనా. అత్తయ్య గారు. మరి అలాగంటే ఎలాగా? తినాలి కదా, తిను. పొలమరిందా? ఉండమ్మా, ఇప్పుడు వాటర్ చేస్తాను. ఇవిగో వాటర్ తాగు. మా అమ్మ వీణాని చాలా బాగా చూసుకుంటుంది. అమ్మా సిరి, కాలొచ్చింది చూడు. వీణా మళ్ళీ సరే వస్తాను. వదినా. హలో అత్తయ్య గారు, అమ్మ దగ్గర ఉన్నానండి. త్వరగా వచ్చేస్తానండి. ఉంటానండి. ఏంటమ్మా సిరి అలా బాధపడుతున్నావు? ఏం లేదమ్మా. ఏదో దాస్తున్నావు, చెప్పమ్మా. అలా ఏం లేదమ్మా, మా అత్తయ్య గారు ఫోను త్వరగా వచ్చేయమన్నారు. అవునా? అదేంటమ్మా, నువ్వింకా 2 రోజులు ఉంటావు అనుకున్నాను. పోనీలే అమ్మా, ఇదంతా కామనే గాని ఇందాక మాత్రం చాలా ఆనందం వేసిందమ్మా. ఎందుకమ్మా? వీణాని చాలా బాగా చూసుకుంటున్నావమ్మా. నిజంగా వీణ చాలా లక్కీ అమ్మా. మా అత్తగారింట్లో కూడా ఇలా ఉంటే ఎంత బాగుండో.